మాది ఆదవ్ అని కారణపేట ఓల్డ్ సీటోన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పల్లె పాలని పెడుతున్నాము. స్వచ్ఛమైన పాలు, అన్ని క్వాలిటీ గేదెలు కూడా మనకి 25 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. ముర్ర గేదెలు అన్ని తెచ్చినాం మేము. ఇప్పుడు ప్రస్తుతానికి 10 తెచ్చినాం గేదెలు పాలు అమ్మడానికి. ఆదరణ ప్రజలకు స్వచ్ఛమైన పాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము డైరీ పెట్టినాము. అన్ని గేదెలకి దానా ఏమేమి కావాలో క్వాలిటీ, సద్దిపిండి, కంది చెక్క, పత్తి గింజలు, మొక్కజొన్న దానా, ఉద్దిబేల పొట్టు, పచ్చిగడ్డి వెనక మా సైడ్ మా ఫామ్ వెనుకుంది. స్వచ్ఛమైన పాలు రావాలనే మేము ఇన్ని క్వాలిటీలు పెట్టినాం గేదెలకి. ఎవరు పెట్టరు కూడా ఇన్ని క్వాలిటీలు. మేము ఒకటే పెడుతున్నామని మాకు ఏమంటే 25 ఏళ్ళ అనుభవంతో ఉన్నాయి. పాలు ఆదరణ వాళ్ళకి ప్రజలకి ప్రతి ఒక్కరికి మంచి పాలు ఇవ్వాలని మేము కోడలపేటలోన ఓపెన్ చేస్తున్నాము. రేపు 22 తేదీన పాలు. మా దగ్గర క్వాలిటీ పాలు ఉంటాయి, వెన్న శాతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. పాలు, పెరుగు, నెయ్యి కూడా ఇస్తాం కావాలంటే. గేదెలు కూడా ఇంకా మీ ఆదరణ వాళ్ళు మాకు సహకరిస్తే ఇంకా ఇప్పుడు 10 తెచ్చిన ప్రస్తుతానికి ఇంకా దాదాపు ఒక 50-60 పెట్టి మా పాలే పోవాలా, మంచి పాలే పోవాలని మా కష్టపడే శ్రమతో ఆదరణ ప్రజలు బాగుండాలని మరీ కోరుకుంటున్నాము. మీరు కూడా మా పాలు చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. అన్ని పెద్దవాళ్ళు మేము 25 ఏళ్ళ అనుభవంతో చూసినాం గేదెలు. ఎక్కడ గేదెలకు ఏం డౌన్ అయిందని కూడా కొంతమందికి అవగాహన కూడా తెలియదు. ఊరికే తెస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, ఇంజక్షన్లు అవి వేస్తారు. మాకు కూడా డాక్టర్లు కూడా సహకరిస్తారు. మాకు కొద్దిగా ఏదో ఆఫ్ మెడిసిన్లు కూడా తెలుసు మాకు ఏం వేస్తారు అనేది. స్వచ్ఛమైన పాలు రావాలని కూడా మేము కూడా కోరుకుంటూ మాకు ఆదరణ ప్రజలు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మా పాలు కూడా ఎవరైనా చెక్ చేయవచ్చు. 22 తేదీ నుంచి రేపే. రేపు గురువారం నుంచి 22 తేదీ మేము పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాలమ్మబడను కోడలపేటలోనే. ఫోన్ డెలివరీ చేస్తే కూడా ఫోన్ డెలివరీకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆడే డెలివరీ ఇస్తున్నాము. కొన్ని రోజులు పోతే మాకు పాలు పోవంగా ఇంకా 50 గేదెలు తేవాలని ఉన్నాము కాబట్టి అన్ని ఇంటికి కూడా డెలివరీ కూడా సహకరిస్తాము కొన్నాళ్ళకి. ఈ బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఫంక్షన్స్ కావాలంటే కూడా పెరుగు, పాలు కూడా ఇస్తాం. నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి వేస్తాము. నెయ్యి కూడా అలా చేస్తాం. మాకు 10 రోజులు నీళ్ళకి ఏం మిక్సింగ్ లేదు. ఎనీ టైం వచ్చి మా షాప్ లోనే ఎవరైనా కానీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కడైనా అమ్మే నెయ్యి కూడా అప్పుడే టేస్ట్ తెలుస్తుంది కదా. స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పెరుగు, స్వచ్ఛమైన పాలు ఎట్లుంటాయో మీకు ఆల్రెడీ టేస్ట్ తెలుసుంటాయి రోజు తినే వాళ్ళకి. మనం చెప్పే పని కూడా లేదు. ఆ పాలు బట్టి కాల్షియం, పాలలో ఫుల్ కాల్షియం ఉంటది కూడా. అందుకే ఇన్ని దానాలు పెడుతున్నాము, ఇంత పచ్చిగడ్డి వేస్తున్నాము. ఇంకా ఏమేమున్నా గడ్డలు కూడా వేస్తున్నాము. రోజు 2 టైం క్లీనింగ్ చేస్తున్నాము గేదెల్ని. లీటరు 80 రూపాయలే పెడుతున్నాం అన్న. గిట్టుబాటు కావాలంటే ఇప్పుడు ప్రజలకు ఈ పాలు బయట అమ్ముతున్నారు. ఎవరు చెప్తారు 100 రూపాయలు అమ్ముతున్నారు, 90 రూపాయలు అమ్ముతున్నారు. ఎట్లా చెప్తే ఎట్లా అమ్ముతున్నారు జనాలకి. పాలు అనేది వెన్న శాతం తీసి కొన్ని పాలు ఒక 20 లీటర్లు ఉంటే మరి దాంట్లో వెన్న శాతం తీసి 20 లీటర్ పాలు కలిపి అమ్ముతున్నారు. ఎక్కడ తీస్తే అక్కడ మనం కళ్ళతో చూసినాం. ఎవరైనా మేము చెప్పలేము. వాళ్ళ బిజినెస్ వాళ్ళదే, మా బిజినెస్ మాదే. ఎప్పుడైనా కానీ చెక్ చేసుకో మీటర్ పెట్టుకుని. గర్భవతి ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు, లేడీస్ కానీ, గర్భవతి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలు కానీ తాగడం వల్ల ఏ రకంగా ఎనర్జీ వస్తుందన్న? ఏ రకంగా గర్భవతులు కానీ, ఏ పిల్లలు కానీ కాల్షియం ఉంటది కాబట్టి మేము అంత భరోసాతో మేము చెప్తున్నాము. మా పాలు వెన్ను తీయము పాలన. ఎవరైనా కానీ మాతోనే మీటర్ కూడా కొన్నాళ్ళు తెస్తాము. ఆ మీటర్ కూడా చెక్ చేసుకో ఎంత శాతం వెన్ను ఉందని. అందరిలాగా నీళ్ళు పోసేది అస్సలకి మా పాలలో నీళ్ళు పోసేది అమ్మేదే ఉండదు. వాళ్ళు ఎవరైనా 60 రూపాయలకి ఇయ్యనా నీళ్ళు కలిపి ఏమో లేనా 1/2 లీటర్ కలిపి అంటే కూడా మేము కూడా వాళ్ళు సహకరించాము కూడా. 8885944926 8885944926. అది సీనానే వస్తుంది. ఆయన ఫోన్ చేస్తే మా కూడా చెప్పి ఎవరైనా లేకుంటే కూడా మాకు ఎవరో ఒక 5-6 మంది ఉంటాం. మేము 5-6 మంది కలిసి ఇంకో పాలు కూడా ఇస్తాము. త్వరలో ఇంకొక నంబర్ కూడా ఇస్తాము. ఇప్పుడు ఒక మనిషి కదా, అందరికి కావాలా పని. త్వరలో ఇంటికి డెలివరీ త్వరలో ఇప్పటికంటూ లేదు. ప్రస్తుతానికి మాది ఆడే క్వాలిటీ పాలు ఇస్తామని మనం చెప్తున్నాం. ఆదరణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు, పెద్దలు, చిన్నలు, ఎవరైనా కానీ మాకు సహకరించి ధన్యవాదాలు వాళ్ళకి కోరుకుంటున్నాము. మా పాలు గురించి
చెక్ చేసుకోవచ్చు, ఎట్లా ఎటువంటి వాళ్ళైనా కానీ. నూతనంగా ఓపెనింగ్ చేస్తున్నా ప్రతి ఒక్కరు రావాలి. రేపు నూతనంగా రేపు 7 గంటలకి ఓపెనింగ్ చేస్తున్నాము. ఇది లీటర్ ప్యాకెట్. ఇది ఈ పాలు వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్ గా మీరు తయారు చేసి ప్యాకింగ్ చేసినారు కదా, దీనికి ఎక్స్పైరీ ఉంటుందా? ఎక్స్పైరీ ఏముండవనా, పొద్దున్న 6 గంటల నుంచి అందరూ ఫోన్లు చేసి పాలు ఉన్న వాళ్ళకి, ఒకవేళ ఊర్లు పోయిన వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా పోస్తాము. లేకున్న వాళ్ళకి ఈ పాలు మిలిగితే మేము కట్ చేసి 11 అయిన తర్వాత పాలు పెరుగు చేస్తామన్న. పెరుగు చేసి పెరుగు అమ్ముతామని అందరికి. ఈ పెరుగుతోనే పైన మీగుడుతో ఎనుపుసి తీసి అమ్ముతామన్న. మరి పొద్దున్న నెయ్యి కూడా వస్తుంది మాకు. మరి ఒకవేళ సాయంత్రం నుంచి పాలు అందరూ ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి, ఎవరైనా ఊర్లు పోయిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఏమైనా అవి ఉంటాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ పాలు మరి రాత్రి 11 గంటలకి ఎప్పేస్తాం అన్న పెరుగు. ఇది లీటర్ ప్యాకెట్ అన్న. ఇది 80 రూపాయలు అన్న. ఇది ½ లీటర్ అన్న. ఇది ½ లీటర్ అన్న. ఇది 40 రూపీస్ అన్న. లీటరు, ½ లీటర్, పావు లీటర్ ఉంటాయన్న. మొత్తం 3. పావు లీటర్ 20 రూపాయలు అన్న. 3 దానా, ఉద్దిపాయలు పొట్టు, పచ్చిగడ్డి వెనక మా సైడ్ మా ఫామ్ వెనుకుంది. స్వచ్ఛమైన పాలు రావాలనే మేము ఇన్ని క్వాలిటీలు పెట్టినాం గేదెలకి. ఎవరు పెట్టరు కూడా ఇన్ని క్వాలిటీలు. మేము ఒకటే పెడుతున్నామని మాకు ఏమంటే 25 ఏళ్ళ అనుభవంతో ఉన్నాయి. పాలు ఆదరణ వాళ్ళకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి మంచి పాలు ఇవ్వాలని మేము కోడలపేటలోన ఓపెన్ చేస్తున్నాము రేపు 22 తేదీన. పాలు మా దగ్గర క్వాలిటీ పాలు ఉంటాయి, వెన్న శాతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. పాలు, పెరుగు, నెయ్యి కూడా ఇస్తాం కావాలంటే. గేదెలు కూడా ఇంకా మీ ఆదరణ వాళ్ళు మాకు సహకరిస్తే ఇంకా ఇప్పుడు 10 తెచ్చిన ప్రస్తుతానికి ఇంకా దాదాపు ఒక 50-60 పెట్టి మా పాలే పోవాలా. अस्सलाम वालेकुम। आज जो कोड़ालपेट में 22 तारीख जनवरी 22 तारीख को डेयरी ओपन हो रहा है। ये दूध का डेयरी जो है डायरेक्ट फार्म से आता। इसमें क्या भी लिक्विड वाटर ये खतरा पानी नहीं रहता। जो भैंस जो फार्म जो बने भैंसा आके हरियाणा के भैंसा है, ये नंबर 1 क्वालिटी भैंस, नंबर 1 क्वालिटी दूध। वो दूध से इधर दही भी मिलेगा और दूध भी मिलेगा। ये क्या है बोले तो ये हमारे मोहल्ले की तरफ से ये बच्चा शेयर करने वाला ये दुकान खोला है। सीना बोई करने वाला 2 मिल को दुकान खोली है। इनको सप्लाई आपको हमारे फार्मा से चाहने का। मेरे फार्मा है गोनबई विलेज में। गोनबई विलेज से इनको इधर दूध सप्लाई आ जाता है। ऐसे इन्हों पैकिंग करके ½ लीटर, लीटर, पाव लीटर ऐसा सब पैकिंग करके इन्हों ऐसे सेल कर लेते हैं। इसमें क्या बोले तो ये पूरा 100% नेचुरल। इसमें क्या भी मिक्सिंग नहीं रहता। हेल्थ अच्छा रहता। इसमें फैट अच्छा रहता। जो बच्चों को रहते बड़ों को रहते एनर्जी अच्छा रहता। अब वो मामूल बाहर का पैकेट जो लेते ना उसमें उधर लेके जाकर उन्हें फिल्टर करते, दूध फिल्टर करके इसका पूरा फैट काट को उसमें थोड़ा केमिकल हो और थोड़ा दूसरा पाउडर मिक्स करके उन्हें भेज देते। वो भेजने के बाद क्या बोले तो जरा सेट होता, जरा नहीं सेट होता। ये कैबिनेट डायरेक्ट वहां से निकालते इधर आ जाते। इसमें खतरा पानी भी नहीं रहता। इसमें क्या और एक बात क्या है बोले तो जो ये दूध बरतने के बाद इसमें क्या फायदा है करने का मालूम हो जाता। ये अभी क्या है बोले तो पल्ले पालू का मतलब विलेज से आता है। विलेज से गोनबई विलेज से आता पल्ले पालू बोले तो इधर लोकल तैयार करने का। सब वो थोड़े देख रही थी बाहर यूट्यूब में कोई ऑयल लेको कर रही है, वो हड्डी का तेल तैयार कर रही है, सब यूरिया तैयार करके उसमें सब मिक्सिंग करको तुम्हें टीवी में उसमें देख रही वो केमिकल डाल को उससे मिजाजा बिगड़ते। ये यूज करे तो अच्छा रहता। इसमें क्या है बोले तो टाइमिंग आपको सुबह में 5 से 5:30 बजे तक दुकान ओपन कर लेगा, रात में 10 बजे तक का इनको यहाँ सब हिसाब से सहूलत रहती। हर जने अब रमजान का महीना लगता, रमजान में खास कर को रोजाना ये दही ये दूध भरो तो तुम्हें क्या करने का इसके बारे में तुम्हें खुद के बोलते रोजा रहने और फंक्शन में रहने और किधर तुम्हारा जो छोटे मोटे फंक्शन है तो भी यहाँ को ऑर्डर बोले तो तुम ऑर्डर का हिसाब से लिख ले को तुम ऑर्डर भी देती। जो शायद यहाँ फंक्शन कर रहे घर कर रहे कुछ भी रहते इधर ऑर्डर दे देते तो एनी टाइम इधर लाइन पर रहती। और मेन बात अब रमजान के हिसाब से अब धूप ज्यादा चालू होती है। ये दही जो बरतते ना इसमें फैट ज्यादा रहता। दही में फैट ज्यादा रहने से क्या होता बोले तो आदमी पीने के बाद ठंडी रहती बॉडी में ठंडी रहती। फैट नहीं रहा तो क्या होता छाछ और दही में क्या रहता फैट नहीं तो खाली पानी पिया सका।
इसमें हर चीज से फायदे है, हर चीज से फायदे है इसमें। और ज्यादा दिन गए तो इसमें मस्का और घी भी दे देती, मस्का और घी भी दे देती। अब वो भी अच्छा क्वालिटी से दे देती है। और ये जो हमारे एरिया से इधर जो सुनारवाड़ी से रहते और तरकारी मार्केट से रहते और बाजार में जो किरानी चाप वाले रहते, इधर कॉलेज रोड को फिरने वाले रहते, इधर खुनी मल्ला रहते, इधर कारवन पेट रहते, इधर कोड़ाल पेट रहते, इधर हवाना पेट रहते, सबको सहूलत रहती है। तुम्हें एक बार बरतने के बाद और पूछेंगे दूध, ऐसा दूध इधर आता क्वालिटी से। इन्होंने दो जने मिल को दुकान चला रहे, तुम्हें सब जने इनको मौका दिए तो और तुम्हारी खिदमत करती बोल के मेरी गुजारिश है। मेरा रेट आके इन्होंने 80 रुपये लीटर दे रही, आधा लीटर 40 रुपीस, दही आपको लीटर 100 रुपये रहता, 4 लीटर आपको 20 रुपीस। अड्रेस आके कोड़ालपेट ओल्ड 3 टाउन पुलिस स्टेशन अपोजिट, गिरनी के अपोजिट ही जो मीसो है, मीसो के बाजू का जाता है। इब्राहिम, मैं 24 वार्ड से एक्सो, इधर आपको 26 वार्ड इंचार्ज मेरे घर वाली బండి హసీనా బాను కౌన్సిలర్। ఒక్కరికి మంచి పాలు ఇవ్వాలని మేము కోడలపేటలోన ఓపెన్ చేస్తున్నాము రేపు 22 తేదీన పాలు। మా దగ్గర క్వాలిటీ పాలు ఉంటాయి, వెన్న శాతం ఉంటది, అన్నీ ఉంటాయి, పాలు పెరుగు నెయ్యి కూడా ఇస్తాం కావాలంటే। గేదెలు కూడా ఇంకా మీ ఆదరణ వాళ్ళు మాకు సహకరిస్తే ఇంకా ఇప్పుడు 10 తెచ్చిన ప్రస్తుతానికి ఇంకా దాదాపు ఒక 50-60 పెట్టి మా పాలే పోవాలా, మంచి పాలే పోవాలని మా కష్టపడే శ్రమతో ఆదరణ ప్రజలు బాగుండాలని మరి కోరుకుంటున్నాము। మీరు కూడా మా పాలు చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు। అన్ని పెద్దవాళ్ళు మేము 25 ఏళ్ళ అనుభవంతో చూసినాం గేదెలు ఎక్కడ గేదెలకు ఏం డౌన్ అయిందని కూడా కొంతమందికి అవగాహన కూడా తెలియదు, ఊరికే తెస్తారు ట్రీట్మెంట్ చేస్తారు, ఇంజక్షన్లు అవి వేస్తారు, మాకు కూడా డాక్టర్లు కూడా సహకరిస్తారు, మాకు కొద్దిగా ఏదో ఆఫ్ మెడిసిన్లు కూడా తెలుసు మాకు ఏం వేస్తారు అనేది। స్వచ్ఛమైన పాలు రావాలని కూడా మేము కూడా కోరుకుంటూ మాకు ఆదరణ ప్రజలు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం। మా పాలు కూడా ఎవరైనా చెక్ చేయవచ్చు। 22 తేదీ నుంచి రేపే, రేపు గురువారం నుంచి 22 తేదీ మేము పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాలమ్మబడను కోడలపేటలోనే। ఇంకోటి ఎవరన్నా ఫోన్ డెలివరీ చేస్తే కూడా ఇంటికి పోయి ఇస్తారన్నా? ఫోన్ డెలివరీకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆడే డెలివరీ ఇస్తున్నాము। కొన్ని రోజులు పోతే మాకు పాలు పోవంగా ఇంకా 50 గేదెలు తేవాలని ఉన్నాము కాబట్టి అన్ని ఇంటికి కూడా డెలివరీ కూడా సహకరిస్తాము కొన్నాళ్ళకి। ఈ బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఫంక్షన్స్ కావాలంటే కూడా పెరుగు పాలు కూడా ఇస్తాం, నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి వేస్తాము। నెయ్యి కూడా అలా చేస్తాం మాకు 10 రోజులు। నీళ్ళకి ఏం మిక్సింగ్ లేదు, ఎనీ టైం వచ్చి మా షాప్ లోనే ఎవరైనా కానీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు। ఎక్కడైనా అమ్మే నెయ్యి కూడా అప్పుడే టేస్ట్ తెలుస్తుంది కదా, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పెరుగు, స్వచ్ఛమైన పాలు ఎట్లుంటాయో మీకు ఆల్రెడీ టేస్ట్ తెలుసుంటది రోజు తినే వాళ్ళకి, మనం చెప్పే పని కూడా లేదు। ఆ పాలు బట్టి కాల్షియం, ఆ పాలలో ఫుల్ కాల్షియం ఉంటది కూడా, అందుకే ఇన్ని దానాలు పెడుతున్నాము, ఇంత పచ్చి గడ్డి వేస్తున్నాము, వెనక ఇంకా ఏమేమున్నా గడ్డలు కూడా వేస్తున్నాము, రోజు 2 టైం క్లీనింగ్ చేస్తున్నాము గేదెల్ని। లీటర్ 80 రూపాయలే పెడుతున్నాం అన్న। గిట్టుబాటు కావాలంటే ఇప్పుడు ప్రజలకు ఈ పాలు బయట అమ్ముతున్నారు, ఎవరు చెప్తారు 100 రూపాయలు అమ్ముతున్నారు, 90 రూపాయలు అమ్ముతున్నారు, ఎట్లా చెప్తే ఎట్లా అమ్ముతున్నారు జనాలకి। పాలు అనేది వెన్న శాతం తీసి కొన్ని పాలు ఒక 20 లీటర్ ఉంటే మరి దాంట్లో ఒక వెన్న శాతం తీసి 20 లీటర్ పాలు కలిపి అమ్ముతున్నారు। ఎక్కడ తీస్తే అక్కడ మనం కళ్ళతో చూసినాం, ఎవరైనా మనం చెప్పలేము, వాళ్ళ బిజినెస్ వాళ్ళదే, మా బిజినెస్ మాదే, ఎప్పుడైనా కానీ చెక్ చేసుకో మీటర్ పెట్టుకుని। చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి కానీ తాగడం వల్ల ఏ రకంగా ఎనర్జీ వస్తుందన్న? ఏ రకంగా గర్భవతులు కానీ ఏ పిల్లలు కానీ కాల్షియం ఉంటది కాబట్టి మేము అంత భరోసాతో మేము చెప్తున్నాము। మా పాలు వెన్న తీయము పాలన, ఎవరైనా కానీ మాతోనే మీటర్ కూడా కొన్నాళ్ళు తెస్తాము, ఆ మీటర్ కూడా చెక్ చేసుకో ఎంత శాతం వెన్న ఉందని। అందరిలాగా నీళ్ళు పోసేది అస్సలకి మా పాలలో నీళ్ళు పోసేది అమ్మేదే ఉండదు। వాళ్ళు ఎవరైనా 60 రూపాయలకి ఇయ్యనా నీళ్ళు కలిపి ఏమో లేనా 1/2 లీటర్ కలిపి అంటే కూడా మేము కూడా వాళ్ళు సహకరించము కూడా, అట్లాంటి వరకు ఎలాంటి వరకు కూడా సహకరించు। మా పాలు 20 రూపాయలు ఎప్పుడైనా చెక్ చేసుకో, ఆదరణ ప్రజలు ఎవరైనా కానీ వచ్చి చెక్ చేసుకోవచ్చు। ఎవరికైనా పెళ్లిల్లో ఏమైనా ఆర్డర్ పెరుగు గిరుగు కావాలంటే మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ చెప్పండి। కాంటాక్ట్ నెంబర్ మా నంబర్ 8885944926 8885944926। ఏం పేరు వస్తుంది? అది సీనానే వస్తుంది। ఆయన ఫోన్ చేస్తే మా కూడా చెప్పి ఎవరైనా లేకుంటే కూడా మాకు ఎవరో ఒక 5-6 మంది ఉంటాం, మేము 5-6 మంది కలిసి ఇంకా పాలు కూడా ఇస్తాము।
త్వరలో ఇంకొక నంబర్ కూడా ఇస్తాము. ఇంకో ఇప్పుడు ఒక మనిషి కదా, అందరికి కావాలా పని. త్వరలో ఇంటికి డెలివరీ త్వరలో ఇప్పటికంటూ లేదు. ప్రస్తుతానికి మాది ఆడే క్వాలిటీ పాలు ఇస్తామని మనం చెప్తున్నాం. ఆదరణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు, పెద్దలు చిన్నలు ఎవరైనా కానీ మాకు సహకరించి ధన్యవాదాలు వాళ్ళకి కోరుకుంటున్నాము. మా పాలు గురించి చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి వాళ్ళైనా కానీ. రేపు నూతనంగా రేపు 7 గంటలకి ఓపెనింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఆదరణ ప్రజలు వచ్చి మా దగ్గరికి నూతనంగా ఓపెనింగ్ రావాలని మరీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు వై రాజశేఖర్, ఆదోని.